అండి, మేము బెంగళూరులో ఉన్నాము. ఇక్కడ నుంచి మైసూర్ వెళ్తున్నాము. అక్కడ కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ ఉన్నది. మైసూర్ నుంచి కొంత దూరంలో ఉంది. ఇక్కడ ట్రాఫిక్ చూడండి ఎంత ఉన్నదో. ఇప్పుడు మేము ఈ ట్రాఫిక్ దాటి వెళ్ళడానికి మాకు ఎంత టైం పడుతుందో తెలీదు. మా అల్లుడు పక్కన డ్రైవ్ చేస్తున్నారు, మా హస్బెండ్, పాప కూర్చుంటారు. హౌ ఆర్ యు? పాప అండి. మైసూర్ హైవే ఇది వెళ్తున్నాము. ఎంత చక్కగా ఉందో గ్రీనరీగా, ఇటు క్లౌడ్స్ ఇది ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడండి. బాగుంటుందండి ఇలాంటి టైంలో బయటకు ఎటన్నా వెళ్తే ఫ్యామిలీ అందరం చాలా ఎంజాయ్ చేసుకోవచ్చు. మేము వెళ్తున్నాం, గుడికి వెళ్తున్నాము. ట్రాఫిక్ నుంచి బయటకు వచ్చాము. ఎంతో బాగున్నదండి. ఇప్పుడు మళ్ళీ గుడి దగ్గరికి అది వెళ్ళాక మీకు చూపిస్తాను. గుడి లోపల అంటే తీయకూడదు కెమెరా, నేను బయట నుంచి తీసి మీకు చూపిస్తాను. చూడండి మైసూర్ వెళ్ళే దారి చూడండి, కొండలు అవి ఎంత బాగున్నాయో చూడండి. అంటే సీనరీ చాలా బాగున్నదండి. మీరు వీలైనప్పుడు వెళ్ళండి. అంటే ఇలాగ ఇక్కడ వెదర్ కూడా చాలా బాగుందండి. ఎండ లేదు, వర్షాలు లేవు. అంత బెంగళూరులో మధ్య మధ్యలో వర్షాలు పడుతున్నాయి, కానీ ఆన్ ద వే టు మైసూరు చాలా బాగున్నదండి, చాలా బాగుంది. ఆ గుడి కూడా చాలా ఫేమస్. మేము ఇంటి దగ్గర 2:30కి బయలుదేరాము. ఆ పిల్లలు నైట్ డ్యూటీ కదా ఇద్దరికి, మా పాపకి అల్లుడికి ఇద్దరికి నైట్ డ్యూటీ. సో తొందరగా అనుకున్నాం కానీ బయలుదేరలేకపోయాము. కానీ ఇప్పుడు 3 o'clock అవుతున్నది, కానీ వెదర్ చాలా బాగున్నదండి. ఎక్కడో మధ్యలో దారిలో హోటల్ చూసుకొని భోజనాలు చేయాలి. ఇదిగోండి మధ్యలో ఇక్కడ పాకశాల అనేసి ఒక హోటల్ ఉన్నది. ఇక్కడ కొంచెం టీ అది తాగి ఏదో టిఫిన్ లాగా అనుకుని తిని మళ్ళీ బయలుదేరుతాము. అదే कहीं सके कहानी उपकार सुई वही कीना राम मिलाए राजपद दीना तुम लो मंत्र विभीषण माना लंकेश्वर में सब जग जाना युग सहस्र योजन पर भानु लील्योता मधुर फल